ఇలా మన మినీ బోర్డు మనం ఇలా మార్చుకోవచ్చు. మన మినీ బోర్డు సైజ్ మార్చుకోవచ్చు. మినీ బోర్డుని ఇలా మనం దాని సైజుని కూడా ఇలా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మినీ బోర్డు అనేది ఆల్రెడీ ఉన్న బోర్డు మీద మరొక లేయర్ లాగా వేరే బోర్డు వస్తుంది. దానిపైన కూడా మనం ఏదంటే అది రాసుకోవచ్చు. ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా రాసిన దాన్ని మనం ఇలా క్యాప్చర్ చేసుకోవచ్చు, అంటే సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యాప్చర్ చేస్తే అది సేవ్ అయిపోయి మళ్ళీ అదొక పేజ్ లాగా ఉంటుంది. దీన్ని మనం ఇక క్లోజ్ చేస్తే ఆ సేవ్ అయిపోయినటువంటి క్యాప్చర్ చేసిన దాన్ని మనం ఇలా ఇక్కడ సేవ్ అయిపోయి అలాగే ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం తీసేయచ్చు. సో ఈ క్యాప్చర్ చేసింది ఏదైతే ఉందో ఒక్కసారి ఇది ఆఫ్ చేసి, ఈ ప్యానెల్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే అది సేవ్ అయిపోయి ఉండదు. క్యాప్చర్ చేసింది మాత్రం సేవ్ అయిపోయి ఉండదు. మినీ బోర్డు మీద రాసింది సేవ్ అవుతుంది, కానీ క్యాప్చర్ చేసింది మాత్రం సేవ్ కాదు. సో ఇలా మినీ బోర్డును కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ డిఫరెంట్ కనిపిస్తున్నాయి. దీన్ని ఇలా మ్యాక్సిమైజ్ చేయొచ్చు, మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు. ఓకే, ఇలా దీన్ని మనం దీంట్లో కొన్ని క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది. క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా మీకు దీన్ని మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత ఏ ఆప్షన్స్ కూడా కనిపించకుండా ఇలా అయిపోతుంది. ఒకసారి మీరు పవర్ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ దీంట్లో ఆప్షన్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ ఇక్కడ రీస్టోర్ చేసినట్లయితే సేమ్ సైజులోకి వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఇక్కడ మీకు రీస్టోర్ చేసినప్పుడు మీకు క్యాప్చర్ బటన్ కనిపిస్తుంది. క్యాప్చర్ బటన్ చేస్తే ఏమవుతుంది, ఈ పేజ్ ప్రజెంట్ ఉన్న పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ సేవ్ అయిపోయి ఉంటుంది. సో మళ్ళీ ఈ సేవ్ అయిపోయిన ఈ క్యాప్చర్ చేసిన ఈ పేజ్ని మనము ఒకవేళ ఆఫ్ చేస్తే, పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే మాత్రం ఈ పేజ్ అనేది సేవ్ ఉండదు, అది డిలీట్ అయిపోతుంది. అంటే అది సేవ్ అయిపోయి అలాగే ఉండదు, ఎక్కడ కూడా సేవ్ అయిపోయి ఉండదు. సో ఇది క్యాప్చర్ చేసినప్పుడు మనం చేసుకోవాల్సిందే. దీన్ని రొటేట్ చేసుకోవచ్చు, దీంట్లో వేరే ఇమేజ్ మర్జ్ చేయొచ్చు, మ్యాక్సిమైజ్ చేయొచ్చు. ఇలా మనం డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీంట్లో మరొక ఆప్షన్ ఏంటంటే పీసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం మొబైల్ కూడా కనెక్ట్ చేయొచ్చు. దీనికి మొబైల్ కనెక్ట్ చేయాలంటే ఈ ఆప్షన్స్లోకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. దీంట్లో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి ఇంటర్నెట్ కనెక్ట్ చేయొచ్చు, వైఫై కనెక్ట్ చేయొచ్చు. దాన్ని ఇలాగ చూద్దాం. సో మీరు ఒకసారి అన్నీ క్లోజ్ చేస్తున్నాను. మీరు మెనూలోకి వెళ్ళి, మెనూలో సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు డిఫరెంట్ మీ స్కూల్లో డిఫరెంట్ ఒక 4-5 డిఫరెంట్ ప్యానెల్స్ ఉంటాయి. ఆ ప్యానెల్స్కి మీరు ఎప్పుడైనా మొబైల్ కనెక్ట్ చేయాలనుకుంటే మీ మొబైల్లో ఉన్నటువంటి స్క్రీన్ అంతా కూడా ఈ ప్యానెల్కి మీరు షేర్ చేయొచ్చు. మీ మొబైల్లో ప్లే అవుతున్న వీడియోని ఇక్కడ ప్లే అయ్యేటట్టుగా చేయొచ్చు. కానీ మీ మొబైల్లో ఆ స్క్రీన్ షేర్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినప్పుడు, లేదంటే స్క్రీన్ క్యాస్ట్ అని, మిర్రర్ క్యాస్ట్ అని, స్మార్ట్ వ్యూ అని డిఫరెంట్ ఆప్షన్స్లో మీ మొబైల్స్లో కనిపిస్తుంది. ఆ ఆప్షన్స్లోకి మీరు వెళ్ళి ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ డివైస్ నేమ్ మీ మొబైల్లో కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ డివైస్ నేమ్ ఎలా ఉంది అంటే 9th క్లాస్ అనే నేమ్తో ఉంది. ఇది మేము ఆల్రెడీ ఈ నేమ్తో ఓపెన్ చేసాం, లేకపోతే అది రాకపోయేది. సో ఇప్పుడు ఈ డివైస్ నేమ్ ఏదైతే ఉందో దీన్ని మనము చేంజ్ చేసుకోవచ్చు. ఎస్, ఈ 9th క్లాస్ శాంసంగ్ WMA సిరీస్ అని ఏదైతే ఉందో ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నిటికీ శాంసంగ్ WMA సిరీస్ అనే టైటిల్తో అదే నేమ్తో వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆన్ చేసినప్పుడు మీ మొబైల్లో ఏ క్లాస్ రూమ్లో ఈ ప్యానెల్స్ అన్నీ ఆన్లో ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. మీరు ఒకవేళ 9th క్లాస్లో ఉండి మీరు 9th క్లాస్కి మీ వీడియోని స్క్రీన్ షేర్ చేద్దాం అనుకుంటే, బట్ మీ స్క్రీన్ షేర్ అనేది పక్కనున్న 10th క్లాస్లో కూడా చూపిస్తుంది. అంటే ఆ క్లాస్లో వేరే క్లాస్ రన్ అవుతున్నప్పుడు ఆ క్లాస్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది. మీ స్క్రీన్ షేర్ అనేది ఆ క్లాస్లో కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఒకవేళ దాన్ని అలో చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏది అలో చేసినా కానీ కొన్నిసార్లు ఆటోమేటిక్గా కూడా అది ఏమైపోతుందంటే డైరెక్ట్గా స్క్రీన్ షేర్ అవుతుంది. అలా కాకుండా ఉండడం కోసం ఏ డివైస్కి మీరు స్క్రీన్ షేర్ చేయాలనుకున్నారో కేవలం అదే డివైస్కి మాత్రమే స్క్రీన్ షేర్ అవ్వాలి అంటే మీకు ఆ డివైస్ నేమ్ పర్ఫెక్ట్గా కనిపించాలి. అందుకే డివైస్కి ఇలా నేమ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు.
సో దానికోసం మీరు మెనూలోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, డివైస్ నేమ్లోకి వెళ్ళండి. ఈ డివైస్ నేమ్ని మీరు ఇలా డబుల్ క్లిక్ చేయండి, సింగిల్ క్లిక్ సరిపోతుంది. యూజర్ ఇన్పుట్లోకి వెళ్ళండి. యూజర్ ఇన్పుట్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఆ డివైస్ నేమ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు అప్పుడు ఆ డివైస్ నేమ్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే డివైస్కి మీరు కనెక్ట్ అవ్వచ్చు. మల్టిపుల్ డివైస్ నేమ్స్ అన్నీ ఒకటే తీరుగా ఉంటాయి కాబట్టి మీరు ఏ డివైస్కి కనెక్ట్ అవ్వాలి అనేటువంటి బాధ మీకు ఉండదు. సో ఇలా మనం కనెక్ట్ చేయవచ్చు. తర్వాత మీరు నెట్వర్క్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సెట్టింగ్స్లోకి రండి, మెనూలోకి రండి, సెట్టింగ్స్లోకి వచ్చి నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దీంట్లో వైర్లెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ వైర్డ్ అంటే ఒకవేళ మీకు కనుక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటే ఆ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ వైర్ని మీరు ఇక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు ఇక్కడ కూడా ఒకటి ఇచ్చారు, దాంట్లో కానీ కనెక్ట్ చేసినట్లయితే మీకు వైర్డ్ వైఫై అనేది వస్తుంది. బట్ ఇక్కడ మనం వైర్లెస్ మొబైల్లో ఉన్న వైఫైని, మొబైల్లో ఉన్న డేటాని మనం ఎలా హాట్స్పాట్ ఆన్ చేసి దీంట్లో వైఫై ఎలా కనెక్ట్ చేయాలంటే ఈ వైర్లెస్ అనే ఆప్షన్లోకి వచ్చినట్లయితే ఈ ఏరియాలో ఏవేవైతే ఇక్కడ వైఫైలు అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాయి. బిఫోర్ ఆల్రెడీ వన్స్ అవి కనెక్ట్ అయి ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాయి. ఇంతకుముందు ఎప్పుడు కనెక్ట్ కాకపోతే మాత్రం దాన్ని మనము హాట్స్పాట్ పాస్వర్డ్ అవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు కనెక్ట్ కాకపోతే. బట్ ఆల్రెడీ ఇంతకుముందు మనకు కనెక్ట్ అయి ఉంటే కనుక మనకు అది అవసరం లేదు, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ సిగ్నల్ స్ట్రెంత్ సరిగా లేదు, అందుకే ఇది కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ చాలా స్ట్రెంత్ తక్కువ ఉంది. సిగ్నల్ స్ట్రెంత్ దగ్గరలో ఉందా, ఆ యొక్క వైఫై సోర్స్ అనేది దగ్గర ఉందా, దూరం ఉందా, సో ఇది ఆన్ ఆఫ్లో వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ దాదాపుగా ఆ వైఫై సిగ్నల్స్ అనేవి సరిగా లేవు, అందుకే అది రావట్లేదు. మీ మొబైల్లో ఉన్న హాట్స్పాట్ ఆన్ చేసి దీంట్లో మీరు ఇక్కడ మీ మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేస్తే మీ మొబైల్ డివైస్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. చూపించినప్పుడు మీరు దాని మీద క్లిక్ చేస్తే అది మీకు ఇంతకుముందు కనెక్ట్ కాకపోతే పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, అది కనెక్ట్ అయిపోతుంది. సో ఇలా మనము వైఫైతో కనెక్ట్ చేసుకొని దీంట్లో మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. ఎలా ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు అంటే సెర్చ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే వైఫై కనెక్టెడ్గా ఉంటే ఇక్కడ మీరు ఏదైనా రాయొచ్చు. సమ్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అని ఒకవేళ మీరు రాస్తే ఎగ్జాక్ట్లీ తీసుకోవట్లేదు. బెస్ట్ ఏంటంటే రాయడం కంటే ఇక్కడ కీబోర్డ్ వస్తుంది, దానిపైన కీబోర్డ్ ఆప్షన్ ఉంది. కీబోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ నెంబర్స్ తర్వాత టెక్స్ట్ అన్నీ ఉంటుంది. ఇక్కడ ఈ బటన్ ఇదైతే యారో మార్క్, అప్ యారో మార్క్ బటన్ ఏదైతే ఉందో ఇది క్యాపిటల్ లెటర్స్ని మనం ఎంటర్ చేయడం కోసం. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే స్మాల్ లెటర్స్ వస్తాయి. సో కీబోర్డ్ మన మొబైల్లో కీప్యాడ్ ఎలా ఉంటుందో అలానే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వైఫైకి అయితే కనెక్టెడ్గా లేదు, అందుకే మీకు ఇదైతే రాదు, నెట్ కనెక్షన్ లేదు. ఇలా మనం నెట్ కనెక్ట్ చేసుకొని మనము గూగుల్ని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గూగుల్కి కనెక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. తర్వాత పీసీ అనే ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత పీసీని ఎలా వాడాలి. పీసీ అంటే ఆల్మోస్ట్ ఒక విండోస్ 10తో ఇన్బిల్ట్గా ఉన్నటువంటి కంప్యూటర్ దీంట్లో ఉంది. ఆ పీసీని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. పీసీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ బై డిఫాల్ట్గా కొన్నప్పుడు ఇలాంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ కొన్నప్పుడు అయితే మీకు ఓపీఎస్ ఉండదు. దాన్ని తర్వాత వాళ్ళు మనకు ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఓపీఎస్ని మనం ఇలా క్లిక్ చేసినట్లయితే దీని లోపల ఉన్నటువంటి బిఫోర్ ప్రీ ఇన్స్టాల్డ్గా ఉన్నటువంటి ఇన్బిల్ట్గా ఉన్నటువంటి సో కంప్యూటర్ ఆన్ అయిపోతుంది. ఇది విండోస్ 10తో రన్ అవుతుంది. దీన్ని ఇక్కడ మనం మ్యాక్సిమైజ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం దీన్ని కంప్యూటర్ లాగా యూజ్ చేయవచ్చు. ఒకసారి దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇక్కడ కంప్యూటర్ ఒకసారి ఆన్ చేసిన తర్వాత మనం ఇక అన్నీ డబుల్ క్లిక్ చేయాల్సిందే. కంప్యూటర్లో మనం ఏది ఓపెన్ చేయాలన్నా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయాలన్నా అన్నీ డబుల్ క్లిక్ చేయాల్సిందే. దీంట్లో మీకు డ్రైవ్స్ ఒక మ్యాక్సిమైజ్ చేస్తున్నాను, సిడిఈ 3 డ్రైవ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్
ఇక్కడ ఒక మేబీ 1 TB 931 ఆల్మోస్ట్ 1 TBకి నియర్గా ఉన్న స్టోరేజ్ ఉంది. డీలో 117 GB స్టోరేజ్ ఇచ్చారు. డిస్క్ సిలో అయితే దాదాపు 100 GB వరకు. డిస్క్ డీలో మన డిస్క్ సిలో ఏవి ముట్టుకోము, అది మీకు అందరికీ తెలిసిందే. మనం ఏమైనా సేవ్ చేసుకోవాలనుకుంటే డీలో ఈలో సేవ్ చేసుకోవచ్చు. మీ ఆఫీసు స్కూల్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము దీన్ని మనం యూజ్ చేస్తాము. తర్వాత ఒకసారి నేను డెస్క్టాప్లోకి వెళ్ళిపోతున్నాను. దీనికి వైఫై లాగా, ఇంతకుముందు ఇచ్చినటువంటి వైఫై వేరు, ఇప్పుడు ఇచ్చినటువంటి వైఫై వేరు. ఇక్కడ గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది. ఈ గ్లోబ్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే మనకు నియర్గా ఉన్న వైఫై సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దీంట్లో మరొక ఆప్షన్ ఏంటంటే మనం బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఆడియో అవుట్పుట్ని వేరే ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి స్పీకర్స్కి కనెక్ట్ చేసి దీంట్లో ఉన్న ఆడియో అవుట్పుట్ మనము ఎక్స్టర్నల్ స్పీకర్కి కనెక్ట్ చేసి వయా బ్లూటూత్తో కనెక్ట్ చేసి మనము ఆడియో అవుట్పుట్ ఇవ్వచ్చు. దీంట్లో మీకు బ్లూటూత్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ చూడండి. ఈ బ్లూటూత్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే దీంట్లో బ్లూటూత్ని మనము ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి స్పీకర్కి కనెక్ట్ చేసుకొని సౌండ్ అవుట్పుట్ ఇవ్వచ్చు. ఇది వైఫైకి సంబంధించింది. తర్వాత దీంట్లో మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫోల్డర్స్ని, వీడియోస్ని, ఇమేజెస్ని ఈ పీసీకి ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ మీకు USB 3.0 అనే ఒక ఆప్షన్ ఉంది. దీంట్లో మీ పెన్ డ్రైవ్ కనుక ఇన్సర్ట్ చేసినట్లయితే సో పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫోల్డర్ డైరెక్ట్గానే ఓపెన్ అయిపోయింది. ఒకసారి నేను బ్యాక్ వస్తాను. ఈ పీసీలోకి వచ్చాను. సో ఇంతకుముందు CDE డిస్ప్లే కాకుండా ఇప్పుడు అనదర్ డ్రైవ్ కూడా కనిపిస్తుంది. సో దీంట్లో ఉన్న ఫోల్డర్స్ని మనము వీడియోస్ని అన్నిటినీ ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫైల్స్ అన్నిటినీ సమ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫోల్డర్ని లాంగ్ ప్రెస్ చేయండి. మీరు ఆప్షన్స్ రావాలంటే లాంగ్ ప్రెస్ చేయాలి. దీంట్లో మీరు కిందికి ఇంకా కొంచెం కిందికి వెళ్తున్నట్లయితే లాంగ్ ప్రెస్ చేసి ఇంకొంచెం కిందికి వెళ్తే మీకు ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది. కింద యారో మార్క్ కనిపిస్తుంది. ఈ యారో మార్క్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫోల్డర్ని నేను కాపీ చేసి డి అనే డ్రైవ్లో నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. సో అక్కడ కాపీ చేశాను. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ పేస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫోల్డరు కంప్యూటర్లోకి డిస్క్ డీలోకి నేను పేస్ట్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం చాలా ఫాస్ట్గానే సేవ్ అయిపోతుంది. స్పీడ్ చాలా ఫాస్ట్గానే ఉంటుంది. ఇవన్నీ కూడా లేటెస్ట్ జనరేషన్ సంబంధించినటువంటి USB స్లాట్స్, USB 3.0 సంబంధించింది కాబట్టి సో ఇలా మనము మన పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫోల్డర్స్ అన్నిటినీ కూడా కంప్యూటర్లోకి ఇలా సేవ్ చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ని మరొక ఆప్షను, ఈ కంప్యూటర్ని మరి మౌస్తో యూజ్ చేయవచ్చా? ఎస్, మౌస్తో కూడా యూజ్ చేయొచ్చు. కానీ మనకు కొంత బ్యాలక్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి USB పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్ సైడ్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బ్యాక్ సైడ్ కూడా ఇలాంటి పోర్ట్సే ఉన్నాయి. కానీ ఏ పోర్ట్స్లో కూడా మనము వేరే ఎక్కడ కూడా ఏది పెట్టి కూడా మనం ఏమి యూజ్ చేయలేము. సో ఒకసారి ఫస్ట్ ఇనిషియల్గా ఈ పెన్ డ్రైవ్ నేను ఎజెక్ట్ చేస్తున్నాను. ఎజెక్ట్ చేస్తున్నాను, తీసేస్తున్నాను. ఓకే, సేఫ్ టు రిమూవ్ హార్డ్వేర్ అన్నారు. ఇది నేను రిమూవ్ చేసేసి ఇదే స్లాట్లో USB 3.0 అనే ఈ స్లాట్లో మాత్రమే మనము మౌస్ పెట్టుకొని మనము కూర్చొని కూడా ఇక్కడ కంప్యూటర్ని మనము
ఆపరేట్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఇంకా ఒక టేబుల్ వేసుకొని ఆ టేబుల్ పైన ఈ మౌస్ పెట్టుకొని ఈ మౌస్ మీకు మౌస్ కనిపిస్తుంది. మౌస్ని ఎలా చూడండి, డీలోకి వచ్చేసాను. ఇలా మౌస్తో మనము మన కంప్యూటర్ ఆన్ చేసుకొని మనకు నచ్చినట్టుగా వీడియోస్ని అన్ని కంప్యూటర్ని ఎలా వాడుకుంటామో అలా వాడుకోవచ్చు. సో మీరు ఒకవేళ మీ యొక్క కంప్యూటర్లో VLC మీడియా ప్లేయర్ కనుక లేకపోతే VLC మీడియా ప్లేయర్ కూడా ఆన్ చేసుకోండి. మీకు దాంట్లో మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి కాబట్టి VLC మీడియా ప్లేయర్తో కూడా మీరు ఇలా వీడియోస్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అది మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలా మనము డిఫరెంట్ ఇలా మౌస్ని కీబోర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ మౌస్ కీబోర్డ్ యూజ్ చేయడానికి కూడా ఒకటే స్లాట్ ఉంది. ఆ ఒక్క స్లాట్తో మాత్రమే మనము కీబోర్డ్ అండ్ మౌస్ యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఇన్బిల్ట్గా ఇక్కడ కీబోర్డ్ వస్తుంది. సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీబోర్డ్ ఇది ఒక ఈ ఫోల్డర్ సంబంధించినటువంటి టైటిల్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను, రీనేమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతాను. సమ్ ఎగ్జాంపుల్ లేదంటే ఒక న్యూ ఫోల్డర్లోకి వెళ్ళిపోతున్నాను. ఈ ఫోల్డర్ నేమ్ ఒకటి ఎంటర్ చేయాలి అంటే సో ఆటోమేటిక్గా ఇక్కడ కీబోర్డ్ వస్తుంది. సో వర్చువల్ కీబోర్డ్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్స్ట్రా కీబోర్డ్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఇలాంటి ఫోల్డర్ని అయితే సేవ్ చేయదలుచుకోలేదు, తీసేస్తున్నాను. రైట్, ఇలా మన పీసీని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ మనకు తెలంగాణ విండోస్ యాప్ ఇచ్చారు. దాన్ని కూడా ఎలా యూజ్ చేయాలో మనందరికీ తెలిసిందే. ఆ తెలంగాణ విండోస్ యాప్ని ఎలా యూజ్ చేయాలో మనం వీలైతే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.